వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో నరాల బలహీనత సమస్యతో చాలా మంది బాధపడతా ఉంటారు. సో అలాంటి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని అంటుంటారు. మరి విటమిన్ B12 డెఫిషియన్సీకి సప్లిమెంట్స్ తీసుకోవాలా, లేదు అని అంటే మనం ఫుడ్ తో వాటిని బ్యాలెన్స్ చేయొచ్చా? మరి ఫుడ్ తో చేసే విధంగా ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, విటమిన్ B12 ఎక్కడ చూసినా ఇదే వినపడతా ఉంది. నర్వ్ వీక్నెస్ వచ్చిందంటే మీకు ఇదే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. సో సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ కేటగిరీ కాకుండా మరి తక్కువనే ఉంది మాకు ప్రాబ్లము, మేము ఫుడ్ తో ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలండి? B12 డెఫిషియన్సీ మీరు అన్నారు, దానివల్ల నరాల ప్రాబ్లం అవుతుంది అనేసి చాలా మందికి తెలుసు. కానీ ఈ నరాల ప్రాబ్లంకి B12 డెఫిషియన్సీనే ఎందుకు కారణం అవుతుంది ఈ మధ్య, అది మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇంతకు ముందు B12 డెఫిషియన్సీ ఇంతమందికి లేకుండే. కానీ ఈ మధ్య ఎందుకు పెరుగుతుంది? అదే ఆహారం తింటున్నాం కదా. ఇంతకు ముందు 10 ఏళ్ల ముందు కూడా సాంబార్ రైస్, రసం, పప్పు, అన్నం అదే తింటుండే. ఇప్పుడు కూడా అదే తింటున్నాం. ఏంటంటే కాలుష్యం చాలా పెరిగింది. ఈ కాలుష్యం వల్ల అది ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళా ప్లాస్టిక్ అన్నిట్లో ఉంది. ఇప్పుడు మీ శరీరంలో 2 క్రెడిట్ కార్డులు ఎంత ప్లాస్టిక్ ఉంటుంది అంత ప్లాస్టిక్ ఉంటుంది. నా శరీరంలో కూడా ఉంది. దీంతో ఏమైతుందంటే ఏదైతే మనం ఆహారం తింటున్నాం అది బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. అందుకే చాలా మందికి చాలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. అదే కాకుండా ఏమైందంటే క్వాలిటీ చేంజ్ అవుతుంది. ప్లాంట్స్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఏం వాడతాం ఇప్పుడు ఇంత జనాభా ఉంది, మొత్తం లోకంలో ఎక్కువ జనాభా ఎక్కడ ఉంది? ఏం కావాలి మనకు? ఎక్కువ పంట కావాలి. ఎక్కువ పెస్టిసైడ్ వాడడం వల్ల ప్లాంట్స్ కి డ్యామేజే, మన బాడీస్ కి డ్యామేజే. ఎక్కువ ఫర్టిలైజర్లు వాడతాం మళ్ళా, ఎందుకంటే పంట ఎక్కువ కావాలి. భూమి ఇంతే ఉంది, దాంట్లోకి వెళ్ళి ఇంత తీయాలి మనం. ఎంత మందు కొట్టాలి? ఆ మందు కూడా మన ఫుడ్ చైన్ లో కలిసిపోతుంది. దాంతో బాడీలు డ్యామేజ్ అవుతాయి. మళ్ళా ఇంకోటి, ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది. మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా, బీపీ వ్యాధి ఉన్నా, లేకపోతే నరాలకు సంబంధించి ఏమైనా వ్యాధి ఉన్నా, బ్రెయిన్ కి సంబంధించి ఏమైనా వ్యాధి ఉన్నా మందులు వేసుకుంటాం కదా, టాబ్లెట్స్. ఆ మందులు వేసుకోవడం వల్ల లాంగ్ రన్ లా విటమిన్ B12 డెఫిషియన్సీ అవుతుంది. అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడినా కూడా వస్తాయా సార్ అవి? ఎక్కువ మెడిసిన్ వాడితే కూడా వస్తుంది. ఒక పేషెంట్ వచ్చి రీసెంట్ గా 2000 చిల్లర ఉండే ఆయన విటమిన్ B12. దాని లెక్కలో చూసుకుంటే ఎంత కావాలి దానికన్నా ఎక్కువ ఉంది ఆయన దగ్గర. ఎందుకు ఎక్కువ ఉంది? సప్లిమెంట్స్ తీసుకున్నారు. కానీ అది తీసుకోవడం వల్ల కూడా లాంగ్ రన్ నుంచి తీసుకుంటారు మళ్ళా. అయినా అట్లనే ఉంది. ఎట్లయితే ఉండే అట్లనే ఉందంటే ఏముంది మీకు చెప్తాను నేను. నిలిచి ఉంటే చక్కెర వస్తుంది, కూసుంటే కాల్లో తిమ్మిరి వస్తుంది. నిల్చున్న పరేషాని, కూర్చున్న పరేషాని, అవునా కాదా? అంటే ఎక్కువ ఉన్న కూడా వస్తుంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే బాడీ దాన్ని వాడుకోవట్లేదు కదా. నిల్చుంటే చక్కెర వస్తుంది, కూసుంటే తిమ్మిర్లు వస్తున్నాయి, నడుస్తుంటే కాళ్ళు లాగుతున్నాయి. అంటే కూసుంటే బాధ, నిల్చుంటే బాధ, నడుస్తే బాధ. ఎట్లుంది? ఫుల్ పరేషాన్ ఉన్నాడు మనిషి. ఫుల్ అంటే ఫుల్ పరేషాన్. మన దగ్గర వచ్చిండ్రు. ఎప్పటి నుంచి ఉంది ఇట్లా అంటే 4 ఏళ్ల నుంచి ఉందంట. 4 ఏళ్ల నుంచి ఉంది. నడుములో ప్రాబ్లం, మెడలో ప్రాబ్లం. చెప్పింది సొల్యూషన్, వేరే వాళ్ళు ఆపరేషన్. అయితే మనం ఒకటే చెప్పినాం, నీకు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో మీకు పరిష్కారం భగవంతుడి దయ వల్ల దొరకాలి. మందులు స్టార్ట్ చేసినాం. మనకు 1 వీక్ తర్వాత ఫోన్ చేసిండ్రు. 1 వీక్ తర్వాత ఫోన్ చేసి, అసలు ఇంత ప్రశాంతంగా నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి లేను. 1 వీక్లోనే? 1 వీక్లో. సూపర్. మరి హోమియోపతి ఏదో చాలా లేట్ ప్రాసెస్, ఇప్పుడు వాడితే మళ్ళీ ఇయర్లు వాడాలంటుంటారు. ఏమో మనకు దాని గురించి తెలియదు. ఎందుకంటే ఎవరైతే చెప్తారు వాళ్ళు హోమియోపతి డాక్టర్లు కాదు, వాళ్ళు హోమియోపతి ఎక్స్పీరియన్స్ చేయలేరు. అవునా కాదా? మీకు అంతెందుకు, కొన్ని కేసులల్లో కిడ్నీ స్టోన్లు ఉంటాయి కదా, కిడ్నీల రాళ్ళు ఉంటాయి కదా, అవి 2-3 రోజుల్లో కూడా బయటికి వస్తాయి. ఆపరేషన్ చేయించుకోవాలి ఈ పేషెంట్ అనేసి ఖచ్చితంగా చెప్తారు కదా. వితౌట్ ఆపరేషన్ ఎంత సైజ్ ఉంటాయి సార్? అప్ టు 1.5 సెంటీమీటర్స్, అప్ టు 2 సెంటీమీటర్స్ కూడా కరుగుతాయి హోమియోపతితో.
అంత పెద్ద పెద్ద రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఓకే. ఓకే. ఒక్కొక్కసారి అయితే ఎట్లాంటి నేను పేషెంట్లు చూసినా అంటే మనం మందు ఇచ్చినాక అరగంట బయట కూర్చొని స్టోన్ కూడా బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! సూపర్. సూపర్. అట్లా ఉంటుంది హోమియోపతి. మళ్ళా ఇట్లా అంటున్నా సరే మీకు ఇంకోటి చెప్తా. మనం క్లినిక్లో కూడా ఒక మందు ఇచ్చి పంపిస్తాం యెస్. జర రిలీఫ్ కోసం. ఒక నరాల బలహీనత పేషెంట్ భోపాల్ నుంచి వచ్చిర్రు. అరికాలు తిమ్మిర్లు కాళ్ళు లాగడం, ఓకే. అరికాలు తిమ్మిర్లు కాళ్ళు లాగడం, నిల్చుంటే పడిపోతానని భయం. ఓకే. ఆ పేషెంట్ కి మనం మందు ఇచ్చినాం. మెట్లు దిగం మనం క్లినిక్ బయట అడుగు పెట్టి మెట్లు దిగిన తర్వాత ఆయనకు తగ్గినట్టు అనిపించిందంట. ఓకే. ఓకే. అంత త్వరగా అంత తగ్గిపోతుంది. తొందరగా కూడా తగ్గుతారు. ఓకే. ఇప్పుడు విటమిన్ B12 రిచ్ ఉన్న ఫుడ్స్ గురించి మనం మాట్లాడితే ఎందులో ఉంటాయి సార్ ఎక్కువ? చేపలు ఓకే. వారానికి మీరు 5 సార్లు 5 పూటలు 5 సార్లు అంటే మొత్తం 5 రోజులు 5 మొత్తం రోజులు టక 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 అదే కాదు. 5 పూటలు 3 పూటలు తింటామా? అవును. వారానికి 21 పూటలు తింటాం, 21 పూటలు తింటాం. అవును. దాంట్లో 5 పూటలు అంటున్నా నేను. ఓకే. ఓకే. అవునా కాదా? 5 రోజులు కాదు. 5 రోజులు 5 కాదు. పూటలు. అరే ఎంత ఏంది ఏం తినకు ఇదే తిను అని అంటుండు డాక్టర్ అనేసి అనుకుంటారు. Yes. 21 పూటలు తింటే దాంట్లో 5 పూటలు నేను తినమని చెప్తున్నా. ఏం తినమని చెప్తున్నా? చేపల పులుసు. ఓకే. చేపల పులుసు 5 పూటలు వారానికి తింటే మీకు B12 పెరుగుతుంది మీ బాడీలో. ఓకే. ఓకే. మళ్ళీ దాంతో పాటు ఒమేగా 3 కూడా వస్తాయి. Yes. ఇవి 2 నర్వ్ రిపేర్ కి హెల్ప్ చేస్తాయి. హోమ్ రెమెడీ అని అడుగుతారు కదా, Yes. చేపల పులుసునే హోమ్ రెమెడీ అని చెప్తాను నేను. ఒకవేళ మేము నాన్ వెజ్ కాదు వెజ్ అని అనుకునే వాళ్ళకి ఏం తినాలి సార్? ఇప్పుడు చేపలతోటి మనం ఏం తయారు చేసుకుంటున్నాం? పులుసు. పులుసు దేనితో స్టార్ట్ అవుతుంది? పి. అంటే ఇది గుర్తు పెట్టుకోండి మీరు, పి తోటి స్టార్ట్ అయ్యి అన్ని కాదు నేను చెప్పేటివి. అవునా కాదా? అయితే పి తోటి పెరుగు వస్తుంది, పి తోటి పాలు వస్తుంది, పి తోటి పన్నీర్ వస్తుంది. రోజు తినండి. ఒక రోజు మనం ఇక్కడ చేసి కూడా చూపించినాం పన్నీర్ ఎట్లా చేసుకుని తింటే మంచిగా ఉంటది అనేసి. ఒక స్టార్టర్ లాగా ఉండే తెలుసా మీకు? తయారు చేయడానికి 2 నిమిషాలు. మ్యాగీ కన్నా తొందరగా తయారైతుంది. ఏం చేయాలి? రోజు 50 గ్రామ్ పన్నీర్ తీసుకోవాలి. ఆవు పాలతోటి తయారు చేసిన పన్నీర్. ఆవు పాలతోటి 50 గ్రామ్ తీసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ 1 చెంచా పాన్ లో వేయాలి. గరం అవుతుందా? మిరియాల బుక్ని వేయాలి కొంచెం. దాంట్లో పన్నీర్ తీసుకొని వేయాలి. జర్రసేపు హిలాయించాలి. కొంచెం ఉప్పు పైలకి వెళ్ళి వేయాలి. తినేసేయాలి. సూపర్. ఎంత టేస్టీ ఉంటది. B12 కూడా వస్తుంది. నరాల నొప్పులు కూడా తగ్గుతాయి. నరాల బలహీనత వాళ్ళ కోసం కూడా మంచిది. ఓకే. హోమ్ రెమెడీ మొత్తానికి ఇవే హోమ్ రెమెడీ. అంటే నాన్ వెజ్ వాళ్ళకైతే చేపలు చేసుకోవచ్చు, వెజ్ వాళ్ళకి వచ్చేసి పన్నీర్ చేసుకోవచ్చు. మళ్ళా చేపలది కలర్ మొత్తం తీసి వైట్ ఉంటది, పన్నీర్ది కూడా వైట్ ఉంటది. అందరు ఏమంటారు, అరే వైట్ వస్తూనే ముట్టొద్దు. అవునా కదా? ఇది మొత్తానికి నాన్ వెజ్ ప్రియులు ఉన్నారంటే మాత్రం చికెన్ మటన్ కంటే కూడా ఫిష్ తీసుకున్నారంటే విటమిన్ B12 అదే విధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. మరి వెజ్ లో ఏంటి అన్నప్పుడు పన్నీర్ తీసుకుంటే ది బెస్ట్ అంటున్నారు. అదే విధంగా హోమియోపతిలో ఈ ట్రీట్మెంట్ విధానం చాలా లేట్ అనే వాళ్ళకి ఇప్పుడే సమాధానం చెప్పారు. సో చాలా త్వరగా రిలీఫ్ పొందిన వాళ్ళు ఉంటారు. అదే విధంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఇన్స్టాంట్ గా కూడా ఆ స్టోన్ ని బయటికి పంపించే మెడిసిన్స్ కూడా ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఈ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే హోమియోపతికి సంబంధించి సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.